హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కెరియర్ 9 ఛానల్. ఈ రోజు మీకు నేను ఒక యూస్ఫుల్ ఏఐ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ టూల్ క్లీనప్ డాట్ పిక్చర్. ఈ టూల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం డైలీ ఫొటోస్ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లోని అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్, పీపుల్ లేదా టెక్స్ట్ లాంటివి ఇమేజెస్ లో ఉంటాయి. వాటిని రిమూవ్ చేయాలంటే కొంచెం మనం కష్టపడాలి. బట్ ఈ టూల్ లోని మనం విత్ ఇన్ సెకండ్స్ లోని అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ని మనం రిమూవ్ చేయొచ్చు. ఈ టూల్ ఎవరికి యూస్ఫుల్ అంటే, డిజిటల్ మార్కెటర్స్, డిజైనర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ అండ్ సోషల్ మీడియా క్రియేటర్స్ లాంటి వాళ్ళకి ఈ టూల్ బాగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ టూల్ నా స్క్రీన్ షేర్ చేసి ఎలా యూజ్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నా స్క్రీన్ లోని క్లీనప్ డాట్ పిక్చర్స్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. మీరు డైరెక్ట్ గా గూగుల్లోకి వెళ్ళి క్లీనప్ డాట్ పిక్చర్స్ అని టైప్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డైరెక్ట్ గా క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ ఇమేజ్ ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను ఒక ఇమేజ్ ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ అయ్యింది. ఇక్కడ మీరు ఏదైనా పర్టికులర్ ఆబ్జెక్టివ్, టెక్స్ట్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా ఇక్కడ చూస్ చేసుకుంటే ఏఐ ఆటోమేటిక్ గా దాన్ని రిమూవ్ చేసేస్తుంది. ఇక్కడ కింద బ్రష్ ఉంది కదా, సో ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇది బ్రష్. ఇక్కడ మీరు బ్రష్ సైజ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు చూడండి, లేదంటే తగ్గించుకోవచ్చు. మీడియం గా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లోని కెరియర్ 9 ఉంది కదా, ఈ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఏఐ ఆటోమేటిక్ గా ఆ టెక్స్ట్ ని రిమూవ్ చేసేస్తుంది, బ్యాక్గ్రౌండ్ ని ఫిల్ చేసింది. సో ఇక్కడ చూడండి, ఏ ఆటోమేటిక్ ఆ టెక్స్ట్ ని రిమూవ్ చేసేసి బ్యాక్గ్రౌండ్ ని ఫిల్ చేసేసింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ల్యాప్టాప్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ల్యాప్టాప్ ని ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆటోమేటిక్ గా ఇప్పుడు మన ల్యాప్టాప్ ని రిమూవ్ చేసేసింది. ఓకే, సో ఇలాగా మీకు ఏదైనా ఆబ్జెక్ట్, టెక్స్ట్ ఆర్ ఎనీథింగ్ ని మీరు చూస్ చేసుకొని హైలైట్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా రిమూవ్ చేసేస్తుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేస్తే ఆ ఇమేజ్ డౌన్లోడ్ అయిపోతుంది. మనకి ఫ్రీ వెర్షన్ అవైలబుల్ ఉంటుంది, పెయిడ్ వెర్షన్ అవైలబుల్ ఉంటుంది. ఫ్రీ వెర్షన్ లో మీడియం రిజల్యూషన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. హై రిజల్యూషన్ ఇమేజెస్ కోసం మనం పెయిడ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, క్లీనప్ డాట్ పిక్చర్ లోని మనం ఇలా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో చాలా యూస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఇలాంటి ఏఐ టూల్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.